ఆయన చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని కనీసం దర్శనానికి కూడా పోనివ్వలేదు, మమ్మల్ని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒకరిద్దరు నాయకులు తలసాని ఆర్ సంథింగ్ ఒకరిద్దరు నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టున్నారు. లేదు ఏం జరిగింది? కంప్లీట్ తప్పు. సో తలసాని యాదవ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ మాట్లాడారు. అంటే సబ్జెక్ట్ గురించి, కానీ అతనికి ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో. ఈ గుడ్లు టమాటాలతో సమ్మక్క దేవత ప్రొసెషన్ లో యూజ్ చేద్దామని ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ తోని ప్రివెంటివ్ గా పోలీస్ వాళ్ళు హుజరాబాద్ లో అతన్ని అడిగారు, మీరు రాండి, మీరు దర్శనం చేసుకోండి ప్రోటోకాల్ లెక్క, ఇవన్నీ డిస్టర్బెన్స్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంలోనే మీరు విన్నారా ఎట్లా మాట్లాడారు. రోడ్ మధ్యలో ఆగారు, ఆపి ఒక కమిషనర్ ని మతం బట్టి అనటం. ఏసీపీ గారు కూడా వీరికి చెప్పడమే కాదు, ఎమ్మెల్యేకే చెప్పడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోని వాళ్ళ బ్రదర్ తోని కూడా చెప్పిందంట. సో దర్శనం ఇవ్వటము చేయటం అనేది క్వశ్చనే లేదు. ఏం చేసిండంటే నిజమైన భక్తుడైతే సారలమ్మ దేవత అక్కడ ఉంది గద్దెల మీద, బిఫోర్ డే వచ్చింది. దర్శనం అక్కడ వాళ్ళు చేసుకోవాలి. అది కాకుండా సమ్మక్క దేవత గద్దె మీద ఎక్కి మేము నడుపుతాం జాతర, కొబ్బరికాయ, దేవత వచ్చింది అప్పటికి రాలే, ఇంకా రాలే అసలుకి. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి ముందే ఉంది ఆ టైంలో. ఓకే, అసలు ఇతను వచ్చి అక్కడ దేవతను వాళ్ళ ఇంటి ముందు ఉన్నప్పుడు దేవతను రిసీవ్ చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి. అది వదిలేసి ఇక్కడ సమ్మక్క గద్దెలు ఎక్కేసిండు.